హలో అండి, ఈరోజు రంజాన్ 22వ రోజు అనమాట. 22వ రోజు కువైటీ వాళ్ళకి నేను పెసరపప్పు సూప్ చేశాను. ఎలా చేశాను ఏంటి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పెసరపప్పును వాష్ చేసుకుని ఇందులో ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక ఉల్లగడ్డ, ఒక జుకినీగా, ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే నేనైతే పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేస్తాను. లైట్ అంటే లైట్గా పసుపు, జీలకర్ర పొడి కూడా 1/2 టేబుల్ స్పూను, ఇంకా వచ్చేసి మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులో సూప్ కాబట్టి కంపల్సరీగా వేసుకోవాలి మిరియాల పొడి అనేది. ఇక్కడైతే మ్యాజిక్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. నేను ప్రతి ఒక్క వంటలో అయితే యూస్ చేస్తాను. ఇవి వెజిటేబుల్స్ అనమాట. చికెన్వి ఉంటాయి, నేను యూస్ చేయను. చికెన్వి మా ఇంట్లో తిన్నారు. వాటర్ వేసి ఇక్కడ మనం పెసరపప్పును అయితే ఉడికించుకుందాము సూప్ కోసం. అటు సైడ్ కుక్కర్లో మటన్ కూడా ఉడుకుతుంది. అంతలో అది ఉడికిన తర్వాత పెసరపప్పుని ఇలా అయితే మిషన్ పట్టుకోవాలి కల్లాతతో. తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకొని, ఇది వచ్చేసి సెల్లరీ ఆకం అనమాట, అది కూడా వేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పప్పు సూప్కి తాలింపు పెట్టేయాలి. అంతే, అది సూప్ అయితే రెడీ అయిపోతుంది. పప్పు సూప్ కాదు, పెసరపప్పు సూపు. ఇది మన పప్పు అనమాట. తాలింపు పెట్టేశాను. పెసరపప్పు పప్పు ఇది కూడా మన కోసం చేసింది. ఇక్కడ చూడండి సూప్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే హాట్ బాక్స్లో పెట్టుకున్నాను. నేనైతే పెసరపప్పు ఆ పప్పే మనకు సూప్కి యూజ్ చేసాం కదా, ఆ పప్పుని కొద్దిగా తీసి తాలింపు పెట్టానండి. మళ్ళీ సపరేట్గా అయితే ఉడికించలేదు. ఇదైతే మటన్, శనగపప్పు, ఉల్లగడ్డ వేసి కర్రీ చేశాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, కంపల్సరీగా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్